హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే డబ్బు తీసుకొచ్చి అక్షయ్ చేతిలో పెడుతుంది. ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు. అవని, ఇంత డబ్బు నీకెక్కడిది అని అడగడంతో, ఏవండి, ముందు ఈ డబ్బుని ఆ ఇన్వెస్టర్లకి ఇచ్చేయండి, ఈ డబ్బుని నా స్నేహితురాల నుంచి తీసుకొచ్చాను అంటూ అవని అయితే ఇక జరిగిందంతా వాళ్ళతో చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా సంతోషిస్తారు. ఇంకా పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి, అవని అనుకున్నంత పని చేసింది. ఇప్పుడు ఈ డబ్బుని కనుక ఆ ఇన్వెస్టర్లకి ఇచ్చేస్తే ఇక అక్షయ్ బావగారి బిజినెస్ ఇంకా ముందుకెళ్ళిపోతుంది. తర్వాత నేను అనుకున్నది ఏది జరగదు అంటూ పల్లవి అయితే ఇక ఆలోచనలో పడుతుంది. ఇంకా అక్షయ్ అయితే అవనిని హక్ చేసుకుని, అవని, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు నేను పడే ప్రతి కష్టంలోనూ నాకు తోడుగా నీడగా నా పక్కనే నిలబడి నాకు ధైర్యాన్ని ఇచ్చావు. అలాగే ఇప్పుడు నేను చేసే బిజినెస్ని కూడా ఆగకుండా ముందుకెళ్ళడానికి నీ స్నేహితురాలను అడిగి కష్టపడి డబ్బు తీసుకొచ్చావు. నీలాంటి భార్య దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టమంటూ ఇక అక్షయ్ అయితే అవనిని హత్తుకుంటాడు. అవని, ఏవండి, అందరూ మనల్ని చూస్తున్నారు, వదలండి అంటూ ఇక అవని అయితే అక్షయ్ని దూరంగా నెడుతుంది. ఇంకా ఇంతలో పార్వతి అయితే, అమ్మా అవని, ఏం జరుగుతుందో ఏంటో అని అనుక్షణం టెన్షన్ని అలాగే బాధని అనుభవించాను. కానీ నువ్వు చేసిన పనికి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కోట్ల ఆస్తి ఉన్న 50 లక్షల కోసం ఎంత ఇబ్బంది పడవలసి వస్తుంది అంటూ ఇంకా పార్వతి కూడా అవనితో చెప్పి అవనిని దగ్గరికి తీసుకుంటుంది. ఇక అక్కడే ఉన్న అక్షయ్ అయితే, చూసావుగా, మా వదిన ఏదైనా సాధించిద్దని ఇప్పుడు మీకందరికీ అర్థమైందా? ఇదిగో మీ అమ్మ నువ్వు కలిసి చాలా కష్టపడి ఆ ఇన్వెస్టర్ని రెచ్చగొట్టి మా మీదకి పంపించారు కదా. కానీ మా వదిన ఆ ప్రాబ్లంని ఇట్టే క్లియర్ చేసేసింది. చూసావుగా వదిన, ఆ ఇన్వెస్టర్లకి ఫోన్ చేసి ఇప్పుడే డబ్బు వాళ్ళ మోహాన కొడతాను, రమ్మని చెప్తాను అని చెప్పడంతో, అక్షయ్, ఆగు, అలా మాట్లాడకూడదు, వాళ్ళకి నేను చెప్తాను అంటూ ఇంకా అక్షయ్ అయితే ఆ ఇన్వెస్టర్లకి ఫోన్ చేసి, సార్, డబ్బు అందింది, మీరు ఉదయాన్నే వచ్చి డబ్బు తీసుకెళ్ళండి అని చెప్పి ఇక అక్షయ్ చెప్పడంతో ఆ మాటలకి వాళ్ళు కూడా సరే అని కాల్ కట్ చేస్తారు. పల్లవి అయితే, లేదు, ఈ అమౌంట్ వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు, వీళ్ళు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అస్సలు వీల్లేదు అంటూ పల్లవి అయితే ఇక తెగ ఆలోచించేస్తూ ఉంటుంది. ఇంతలో కమల్ పల్లవిని చూసి, ఓయ్, ఏంటి, మా వదిన డబ్బు తీసుకొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ మొహంలో అస్సలు సంతోషం కనిపించట్లేదు, పైగా దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు. చూడు, పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అంటూ ఇక కమల్ అయితే పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా శ్రేయ అయితే తను నెలలు నిండడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ అయితే శ్రేయాని చూసి, చూడు శ్రేయ, నువ్వు ఇలా ఇబ్బంది పడుతుంటే నాకు భయంగా ఉంది. చూడు, నీకు ఎలా ఉందో ఏంటో కనుక్కోవడానికి ఇంట్లో అమ్మ, వదిన, నానమ్మ ఉండేవారు. కానీ వాళ్ళందరినీ కాదనుకుని ఇక్కడికి తీసుకొచ్చావు. నాకేమో ఏమీ తెలీదు, ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రేపు డెలివరీ అయితే నీ దగ్గర ఉండడానికి 4 మనుషులన్నా కావాలి కదా. ఎందుకు శ్రేయ ఈ పంతం? మనం తిరిగి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంటే ఒక్కసారిగా శ్రేయ, చూడు శ్రీకర్, నువ్వు తిరిగి ఆ ఇంటికి తీసుకెళ్తానంటే నేను ఎలా వస్తా అనుకుంటున్నావు? చూడు, నా తిప్పలేలో నేను పడతాను, అంతేగాని పదే పదే ఆ ఇంటికి వెళ్ళిపోదామని అనద్దు, అర్థమవుతుందా అంటూ ఇక శ్రేయ అయితే శ్రీకర్కి గట్టి వార్నింగ్ ఇస్తుంటే, శ్రేయ, నీకెలా చెప్తే అర్థమవుతుంది? చూసావుగా నువ్వు ఎంతలా ఇబ్బంది పడుతున్నావో అని అంటుంటే, చూడు శ్రీకర్, నేనేం ఇబ్బంది పడట్లేదు. నేను నీకు ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తే చూడలేకపోతే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపో అంటూ ఇంకా శ్రేయ అయితే శ్రీకర్ మీద విసుక్కుంటూ తనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అలాగే ఇక్కడ చూస్తే భరత్ కూడా ఇంకా పదే పదే ప్రణతి తనతో గొడవ పడ్డం చూసి తట్టుకోలేక కాస్త డ్రింక్ చేసి ఇంటికైతే వస్తాడు. ఒక్కసారిగా ఇక ప్రణతి అయితే భరత్ని చూసి, భరత్, ఏంటి, మళ్ళీ తాగొచ్చావా అని అడగడంతో, అవునే, తాగే వచ్చాను. నువ్వు ఇంట్లో
నరకం నరకం చూపిస్తున్నావు. నీతో పడాలి అంటే ఇదిగో ఇలా తాగి రావాలి అంటూ భరత్ మాట్లాడుతూ ఉంటే, భరత్ నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఒకప్పుడు డబ్బులు లేనప్పుడే సంతోషంగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు డబ్బులు వచ్చేసరికి నువ్వు ఇంతలా మారిపోతావని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి ఇక ప్రణతి అయితే రాజేశ్వరిని అత్తయ్య అత్తయ్య అంటూ పిలుస్తుంది. ఒక్కసారిగా రాజేశ్వరి లోపల నుంచి బయటికి వచ్చి తూలుతున్న భరత్ని చూస్తుంది. అయితే నేను అనుకున్నట్టుగా జరుగుతుంది. భరత్ మందు తాగొచ్చాడనమాట. మేనేజర్ ఏది చెప్పినా ఇట్టే చేసేస్తాడు. నా కొడుకుని నా దగ్గర ఉంచుకోవడం కోసం నా కొడుక్కి లేని అలవాటుని కూడా నేర్పించాల్సి వస్తుంది. తప్పదు. ఈ ప్రణతిని ఇంటి నుంచి పంపించేశాక నా కొడుకును నేను జాగ్రత్తగా చూసుకుంటానని రాజేశ్వరి తన మనసులో అనుకుంటూ, ప్రణతి ఏమైంది, ఎందుకు అంతలా అరుస్తున్నావు అంటూ ఇక రాజేశ్వరి అయితే బయటికి వస్తుంది. ఒక్కసారిగా భరత్, ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా? అమ్మ నిద్రపోతుంటే తనని లేపి బయటకెందుకు పిలిచావు అంటూ ప్రణతి మీద కోపంతో విరుచుకుపడుతుంటాడు భరత్ అయితే. ఇక భరత్ మాటలకి ప్రణతి, చూడు భరత్, నువ్వు ఇలా అవ్వడానికి ఒక విధంగా కారణం ఆవిడ గారే కదా, అందుకే ఆవిడకే చూపిద్దాము నువ్వు చేస్తున్న నిర్వాకమని పిలిచాను అంటూ ఇక ప్రణతి అయితే రాజేశ్వరి వైపు గురించి మాట్లాడుతూ ఉంటే, ఏయ్ మా అమ్మని నోటికొచ్చినట్టు మాట్లాడవంటే నేను ఊరుకునేది లేదు అని అంటూ ఉండగా ఇక రాజేశ్వరి, భరత్ ఏంటి ఇదంతా, నువ్వు మందు తాగొచ్చావా అని అంటుంటే, సారీ అమ్మా, నన్ను క్షమించమ్మా, ఈ ప్రణతి చేస్తున్న టార్చర్కి నా మనసేం బాగలేదు, అందుకే మందు తాగొచ్చాను, అంతే అమ్మా, నువ్వు వద్దంటే చెప్పు, ఇంకెప్పుడు కూడా ఇలా రానమ్మా అంటూ ఇక భరత్ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న ప్రణతి అయితే, వావ్ సూపర్, నువ్వు మీ అమ్మ వద్దంటే మానేస్తావా? ఈవిడ అసలు మీ అమ్మే కాదు కదా, మరి కన్న తల్లి కాకపోయినా ఆవిడ్ని అమ్మ అని పిలుస్తూ ఇంత గౌరవాన్ని ఇంత మర్యాదని ఇస్తున్నావు. మరి అక్కడ కన్న తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది, నిన్ను చూడకుండా ఉండలేకపోతుందని నీకు తెలిసి కూడా నువ్వు తల్లిని చూడకుండా ఎలా ఉండగలుగుతున్నావు భరత్? అసలు ఇలా మారిపోయావు భరత్. నీకోసం అత్తయ్య ఎన్నో కష్టాలు అనుభవించి నిన్ను ఇంత పెద్దవాడిని చేశారు, కానీ ఆవిడ బాధపడినా పర్వాలేదు, కానీ ఈవిడ మాత్రం బాధపడకూడదని మందు తాగడం మానేస్తాను, ఆవిడికి నచ్చినట్టు ఉంటానని ఏదేదో మాట్లాడుతున్నావు. సూపర్ భరత్, నువ్వు రియలీ సూపర్ అని ఇక ప్రణతి అయితే భరత్తో అంటుంటే అక్కడ ఉన్న రాజేశ్వరి అయితే, అవును భరత్, ప్రణతి అన్న మాటల్లో తప్పేముంది? నేను నీ కన్నతల్లిని కాదు కదా, నీ కన్నతల్లి నీ కోసం ఎంతగానో బాధపడుతుందని వాళ్ళు చెబుతున్నారు కదా, ఒక్కసారి నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటూ ఇక రాజేశ్వరి మాట్లాడుతుంటే, అమ్మా అక్కడ మా అమ్మ నా కోసం ఏం బాధపడట్లేదు, నాకు అక్కడ ఏం జరుగుతుందో అంత తెలుసు అంటూ తన మొబైల్లో ఇక మీనాక్షి అలాగే శేఖర్ కలిసి ఆరాధ్యతో ఆడుకుంటున్నట్టు సరదాగా నవ్వుకొని మాటలు చెప్పుకుంటున్నట్టు వీడియోల్ని వాళ్ళిద్దరికీ చూపిస్తాడు. ఒక్కసారిగా ఆ వీడియోని చూసిన ప్రణతి షాక్ అయిపోతుంది. ఇక రాజేశ్వరి అయితే తన మనసులో, అక్కడ నా కూతురు ఆల్రెడీ సిచ్యువేషన్ చూసి మంచి వీడియోనే పంపించింది భరత్కి, ఎట్టి పరిస్థితుల్లో భరత్ ఇక ఎవ్వరి మాట వినడు అని చెప్పి తన మనసులో అనుకుంటూ, చూడు భరత్, ఈ వీడియో అని అంటుంటే, అమ్మా ఈ వీడియో ఎవరు పంపిస్తే ఏంటి, కానీ అక్కడ మా అమ్మ నా కోసం బాధపడుతుంది, అలాగే తన ఆరోగ్యం బాగాలేదు, పదే కుమిలిపోతుంది, కనీసం నీళ్లు కూడా తాగట్లేదు అంటూ వీళ్ళు ఏదేదో చెప్తున్నారు కదా, చూసావుగా నేను లేకపోయినా తన భర్తతో మా అమ్మ సంతోషంగా ఉంటుంది, కొడుకుతో ఆవిడ గారికి పని లేదని అర్థమవుతుంది కదా ఆ వీడియో చూస్తుంటే, మరి నువ్వెందుకు పదే అత్తయ్య అంటూ నన్ను విసిగిస్తున్నావు? చూడు, ఎవరికి వారు బాగానే ఉన్నారు, కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటూ ఇక ప్రణతి మీద భరత్ విరుచుకుపడుతుంటే, ప్రణతి భరత్ మాటలకి, చూడు భరత్, ఎవరో కావాలని నిన్ను అత్తయ్యని వేరు చేస్తున్నారు,
నీకది అర్థం కావట్లేదు. అసలు నీకెలా చెప్తే అర్థమవుతుందో కూడా నాకు తెలియట్లేదు. చూడు, రాజేశ్వరి అత్తయ్య నిన్ను మీ అమ్మని దూరం చేస్తున్నారనిపిస్తుంది అని అంటుంటే పక్కన ఉన్న రాజేశ్వరి, ప్రణతి ఏం మాట్లాడుతున్నావు? నేను భరత్కి తన తల్లిని ఎందుకు దూరం చేస్తాను? నువ్వనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టుకుంటున్నావు. చూడమ్మా, నేను భరత్ని నా కన్న కొడుకు అనుకున్నాను. మేం తల్లులు వేరైనా తండ్రి ఒక్కరే కాబట్టి భరత్ నా సొంత కొడుకు అనుకున్నాను. కానీ నువ్వు నా నా విషయంలో ఇట్లా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు అంటూ ఇక రాజేశ్వరి బాధపడుతూ ఉంటే ఒక్కసారిగా భరత్, ఏయ్ మా అమ్మనే బాధ పెడతావా నిన్ను అంటూ ఇక భరత్ అయితే ప్రణతి చెంప పగల కొడతాడు. ఒక్కసారిగా ప్రణతి, భరత్ ఇంతకు ముందు కొట్టడం వల్ల ఎంత పెద్ద గొడవ జరిగిందో నీకు తెలియంది కాదు, మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నావు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న రాజేశ్వరి, చూడు భరత్, ఎందుకు ఇలా కొడుతున్నావు? నా వల్ల మీ భార్యాభర్తలిద్దరూ ఇలా గొడవలు పడ్డం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ప్రణతి నన్నేదో అనిందని నువ్వు ప్రణతిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమనడం ఇదంతా నేను తట్టుకోలేను అంటూ రాజేశ్వరి అయితే ఇక భరత్కి ప్రణతిని ఇంటి నుంచి పంపించేమని ఇండైరెక్ట్గానే చెప్తుంది. ఇక భరత్ అయితే, అవునమ్మా, నువ్వు చెప్పింది 100కి 3 నిజం. ఇట్లాంటిది ఈ ఇంట్లో మన మధ్యలో ఉండడానికి వీలేదు. చూడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంది నీతో కలిసి సంతోషంగా ఉండడానికి కానీ ఇలా పదే పదే గొడవలు పడ్డానికి కాదు. చూడు, ప్రతిసారి నేను మారిపోయాను, నాకు క్యారెక్టర్ లేదు అని మాట్లాడుతున్నావు. నా క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు నీ క్యారెక్టర్ని చెక్ చేసుకున్నావా? అసలు నువ్వు ఒకడిని ప్రేమించి వాడితో కడుపు చేసుకుని వచ్చి ఇలా వాడి దగ్గర మోసపోయి ఇంట్లో కుమిలిపోతుంటే నీ బాధని చూడలేక జాలితో నిన్ను ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకుని నీకొక జీవితాన్ని ఇచ్చాను. కానీ అదేది అర్థం చేసుకోకుండా నువ్విలా నన్ను పదే పదే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అలాగే మా అమ్మ రాజేశ్వరి అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీలాంటి దానికి ఇట్లాంటి దేవాలయం లాంటి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిక్కడి నుంచి అంటూ భరత్ అయితే ఇక ప్రణతిని మెడ పట్టుకుని బాటెగ్గంటేస్తాడు. ఒక్కసారిగా రాజేశ్వరి, నాన్న భరత్ వద్దు వద్దు అని ఆపడానికి ప్రయత్నిస్తూనే తెగ సంబరపడిపోతుంది. ఇక ప్రణతి అయితే భరత్ అన్న మాటలకి తట్టుకోలేక తనలో తను కుమిలిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళినా సరే మళ్ళీ ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తారు, భరత్ని కొడతారు, మళ్ళీ పోలీసులు కేసులు అంటూ నానా గొడవ అవుతుంది అంటూ ప్రణతి అయితే తనలో తను బాధపడుతూ అక్కడి నుంచి ఇక గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను లోపలికి రావద్దన్నానా అంటూ ఇక భరత్ అయితే ప్రణతిని ఆపబోతూ ఉంటే ఇక ప్రణతి ఏం మాట్లాడకుండా భరత్ చేతిని వదిలించుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక రాజేశ్వరి అయితే, ఏంటి ఇంత జరిగినా ప్రణతి ఇంటి నుంచి వెళ్లకుండా ఇక్కడే ఉంది, కొంపతీసి మనసు మార్చుకొని నేను చెప్పింది వింటుందా ఏంటి అని చెప్పి రాజేశ్వరి తన మనసులో అనుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా ఉదయాన్నే ఇక అక్షయ్కి లోన్ ఇచ్చిన ఆ ఇన్వెస్టర్లు అయితే వస్తారు. వాళ్ళు అక్షయ్ అని గట్టిగా పిలవడంతో ఇక ఇంట్లో అందరూ కూడా బయటికి వస్తారు. చూడు, రాత్రి ఫోన్ చేసి డబ్బు అరేంజ్ చేశాను అని చెప్పారు కదా, ఏది మాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇస్తే ఇక మేము వెళ్ళిపోతాం అంటూ ఆ ఇన్వెస్టర్లైతే ఇంకా అక్షయ్తో మాట్లాడుతూ ఉంటే ఇంతలో అవని, అదేంటండి అలా బయటే నిలబడి మాట్లాడుతున్నారు, లోపలికి రండి అని అంటుంటే, చూడమ్మా, మేము మీతో మర్యాదలు చేయించుకోవడానికి ఇక్కడికి రాలేదు, మీరిస్తానన్న అమౌంట్ ఇస్తే తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చాం అంటూ ఇక ఆ ఇన్వెస్టర్ అయితే అవనితో మాట్లాడుతూ ఉంటే ఇక అక్షయ్, అవని ఇదంతా ఎందుకు, లోపలికి వెళ్ళి నిన్న నువ్వు తీసుకొచ్చిన అమౌంట్ని తీసుకొచ్చి అతనికి ఇచ్చేయి అని అంటుంటే, అవునదునా, ఆ డబ్బులు తీసుకొచ్చి వాడి మోహాన కొట్టు, తర్వాత వీడు చేసిన రచ్చ, వీడన్న మాటలు వాడి కప్ప చెప్తాను అంటూ ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న అక్షయ్ అయితే, చూడు కమల్, ఆవేశపడకు, నువ్వలా మాట్లాడకూడదు, వాళ్ళు మనకి సమయానికి డబ్బులిచ్చారు, ఇప్పుడు నువ్వు అలా మాట్లాడి ఎందుకు అని అంటుంటే, అన్నయ్య, సమయానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు తిరిగి మనం ఇచ్చే వరకు ఎదురు చూడాలి, అంతేగాని మన దగ్గర డబ్బులు లేని సిచ్యువేషన్ చూసుకొని ఉన్న పలంగా మన పీకల మీద కూర్చుని డబ్బు కావాలని అడిగితే
ఎలా ఇస్తామంటూ ఇంకా కమల్ అయితే అక్షయ్తో మాట్లాడుతుంటాడు. ఇంతలో అవని లోపలికి వెళ్ళి కబోర్డ్ని ఓపెన్ చేసి చూస్తుంది. అక్కడ డబ్బుల బ్యాగ్ కనిపించకపోవడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఏవండి ఏవండి అని గట్టిగా అరవడంతో ఇక అందరూ కూడా అక్కడికైతే వస్తారు. ఏమైందవని, ఎందుకంతలా కంగారు పడుతున్నావు? డబ్బులు తీసుకురాకుండా ఇక్కడేం చేస్తున్నావంటూ ఇంకా అక్షయ్ అయితే అవనిని అడగడంతో అవని ఏవండి బ్యాగ్ బ్యాగ్ కనిపించట్లేదండి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు అవని, నిన్న ఆ బ్యాగ్ని ఇక్కడే పెట్టావు కదా అని అంటుంటే, అవునండి, నేను నిన్న నిద్రపోయే ముందు బ్యాగ్ని ఇక్కడే పెట్టి తాళం కూడా వేశాను. కానీ వేసిన తాళం వేసినట్టే ఉంది, బ్యాగ్ మాత్రం కనిపించట్లేదండి, నాకెందుకో కంగారుగా ఉంది అని అంటుంటే, ఇంతలో కమల్ వదిన ఏం మాట్లాడుతున్నారు? రత్ర అన్నయ్య బ్యాగ్ మీ చేతికి కదా ఇచ్చారు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న పల్లవి, అవును బ్యాగ్ని అవని అక్క చేతికే ఇచ్చారు బావగారు. చూడక్క, సరిగా చూడు, ఆ ఇన్వెస్ట్ వచ్చిన ఆవేశం చూస్తుంటే డబ్బులు ఇవ్వకపోతే గొడవ చేస్తాడనిపిస్తుంది అని అంటుంటే ఇక పార్వతి కూడా అదేంటమ్మా, ఇంట్లో పెట్టిన డబ్బు ఎక్కడికి పోతుంది అంటూ ఇక ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. కానీ అక్కడ డబ్బులైతే కనిపించవు. ఒక్కసారిగా ఇక ఇన్వెస్ట్ అయితే, ఏంటి ఎంతసేపు డబ్బులు ఇవ్వడానికి, ఎంతసేపా? డబ్బులు ఇచ్చే వరకు మా చుట్టూ తిరిగి కాళ్ళ ఎలా పడి బ్రతిమలాడతారు. తీరా డబ్బులు తీసేసుకున్న తర్వాత ఇదిగో ఇట్లా ఆ డబ్బుల కోసం మీ చుట్టూ మమ్మల్ని తిప్పుకుంటారు అంటూ ఇక ఆ ఇన్వెస్టర్లైతే నానా గొడవ చేస్తుంటాడు. ఇంతలో అక్షయ్, సార్ అది మీకు ఇస్తానన్న డబ్బు నిన్ననే అరేంజ్మెంట్ చేశాం, కానీ రాత్రి దొంగలు పడి ఆ డబ్బుని ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు, ఏంటి అక్షయ్ నాటకాలు ఆడుతున్నారా? అసలు మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం? చూడు, డబ్బులు ఇస్తానని చెప్పి ఇలా ఇంటికి పిలిచి ఇప్పుడు దొంగలు పడ్డారు, డబ్బులు పోయాయంటూ కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. చూడండి, ఇదంతా కాదు, మీ సైట్ని ఇప్పుడే జప్తు చేస్తున్నాం. మీ సైట్ రేపు ఉదయాన్నే వేలం పాట వేస్తాం. ఈలోపు మీరు డబ్బులు అరేంజ్ చేస్తే సరే, లేదంటే మీ సైట్ని మీరిక కోల్పోవలసిందే. రే పదండ్రా అంటూ ఇక తన మనుషులతో అక్కడి నుంచి అతడైతే వెళ్ళిపోతాడు. ఇంకా పల్లవి అయితే తను అనుకున్నది ఒక్కసారి ఏం జరిగిందా అని ఊహించుకుంటూ ఉంటుంది. అవని అయితే డబ్బుల బ్యాగ్ని బీరువాలో పెట్టి ఇక అక్కడి నుంచి బయటికి వెళ్ళి అందరికీ భోజనాలు పెడుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఎవరు లేని సమయం చూసి ఇంకా ఆ గదిలోకి వెళ్ళి దొంగచాటుగా ఆ డబ్బుల బ్యాగ్ని అయితే కనుక తను తీసుకువచ్చి పెరటి గుమ్మం నుంచి ఇంకా ఆ డబ్బు బ్యాగ్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక ఒక అతనైతే ఆ డబ్బుల బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా పల్లవి చేసింది గుర్తు చేసుకుని తెగ సంబరపడిపోతుంది. ఇంకా పల్లవి అయితే ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. అమ్మా, డబ్బుల బ్యాగ్ని జాగ్రత్తగా పెట్టు. అలాగే ఇక ఆ డబ్బులు లేక అక్షయ్ తన సైట్ని కోల్పోతాడు. అలాగే ఆ వేలంపాట్లో ఆ సైట్ని మనమే కొనుక్కోవాలి. ముఖ్యంగా అది భరత్తో కొనిపించు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక పల్లవి రాజేశ్వరికి ఏదో చెప్తుంది. రాజేశ్వరి పల్లవి మాటలకి ఓకే బేబీ అలాగే చేద్దామంటూ ఇంకా కాల్ కట్ చేస్తుంది. తర్వాత అవని అయితే పల్లవి వెనక నుంచుంటుంది. ఒక్కసారిగా పల్లవి వెనక నిలబడి ఉన్న అవనిని చూసి షాక్ అయిపోతుంది. ఇక అవని అయితే, చూడు, ఇంట్లో డబ్బులు మాయమవడానికి ఒక విధంగా నువ్వే కారణమని నాకు కనిపిస్తుంది. ఒకవేళ నా అనుమానం నిజమైతే తరువాత నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు. ఇంతవరకు నువ్వెన్ని తప్పులు చేసినా సరే నేనెప్పుడు కూడా కోప్పడలేదు. నీకు నచ్చ చెప్పాలని ప్రయత్నించాను, కానీ ఈసారి మాత్రం అస్సలు వదిలిపెట్టను, గుర్తుపెట్టుకో అంటూ ఇక అవని అయితే పల్లవికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. అలాగే వెళ్తూ చూడు, ఒకవేళ డబ్బు నువ్వే తీసావని తెలిస్తే ఆ మరుక్షణం ఆ నిజాన్ని నీ భర్త కన్నయ్య, అదే కమల్తో చెప్తాను. కమల్ ఏం చేస్తాడో నీకు బాగా తెలుసనుకుంటా. నేను స్పెషల్గా నీకేమీ చెప్పనక్కర్లేదనుకుంటా అంటూ ఇక అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పల్లవి, చూడు, నువ్వు నా అంత చూడ్డం కాదు,
మీలో మీరే కొట్టుకు సస్తారు. ఇక రేపు నీ మీ ఆయన కష్టపడి కట్టిన ఆ సైట్ని వేలం పాట వేస్తుంటే అక్కడ జరిగిపోయేది చూసి కుల్లి కుల్లి ఏడుస్తావు అంటూ ఇంకా అవని అయితే పల్లవి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంకా ఇన్వెస్టర్ అయితే తను చెప్పినట్టుగానే ఆ సైట్ని వేలం పాట వేయడానికి ఇక పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలుస్తారు. అలాగే అందరితో పాటు భరత్ అలాగే రాజేశ్వరి కూడా వస్తారు. ఇక భరత్ రాజేశ్వరి ఇద్దరు కూడా అక్కడే కూర్చుంటారు. ఇక వేలంపాట్లో ఆ సైట్ని భరత్ రాజేశ్వరిని ఇంకా పాడతారు. ఇక భరత్ని రాజేశ్వరి అయితే, నాన్న భరత్, ఈ సైట్ని అనుకున్నట్టుగానే మనమే పాడాం. ఇక నుంచి ఈ సైట్ నీది, సరేనా? నువ్వు దాచిపెట్టుకున్న ఆ డబ్బుని వాళ్ళ మోహన కొట్టు అంటూ ఇక రాజేశ్వరి అయితే భరత్తో చెప్పడంతో ఇంట్లో పోయిన డబ్బుల బ్యాగు భరత్ చేతిలో కనిపిస్తుంది. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు. అంతవరకు జరిగిందంతా ఒక ఎత్తైతే ఇంకా పోయిన డబ్బుల బ్యాగ్ భరత్ దగ్గరికి రావడం అనేది మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక డబ్బుల బ్యాగ్ భరత్ దగ్గరికి ఎలా వచ్చింది? అంత డబ్బు భరత్కి ఎక్కడిది? ఇక పల్లవి చేసిన కుట్రని అవని తెలుసుకోగలుగుతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.